వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గం ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి సుందర్రాజ్ యాదవ్ కు తెలంగాణ గవర్నమెంట్ ఆల్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మద్దతు ప్రకటించింది. ఉపాధ్యాయ సమస్యలపై మండలిలో కొట్లాడే సత్తా ఉన్న వ్యక్తి సుందర్రాజ్ అని అన్నారు నర్సింహులు గౌడ్. సుందర్రాజ్ గెలుపు కోసం మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ రోజు ఎమ్మెల్సీ మండలి ఎన్నికలలో టిగారియా అంటే గురుకులాలలో ఉన్నటువంటి తెలంగాణ వ్యాప్తంగా 1025 గురుకులాలు ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ట్రైబల్ మోడల్ స్కూల్ అన్ని గురుకులాలకు సంబంధించి ఏర్పాటు చేయబడినటువంటి సంఘం టిగారియా. ఇందులో అన్ని గురుకులాలలో బలమైనటువంటి సంఘం టిగారియా. నా పేరు నర్సింహులు గౌడ్. మా ప్రధాన కార్యదర్శి ఎస్ గణేష్ గారు, ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఆనందరావు గారు. టిగారియా గురుకులాల తరఫున మేమందరము భారీ మెజార్టీతో మండలికి పంపించడానికి ఎస్ సుందర్రాజ్ యాదవ్ గారికి సంపూర్ణ మద్దతు తెలుపుతూ పత్రికాముఖంగా మ్యాండేట్ ఇవ్వడానికి ఇక్కడికి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో గురుకులాల పక్షాన మోహన్ రెడ్డి గారికి, అలాగే పూల రవీందర్ గారికి, అలాగే కాటపల్లి జనార్దన్ గారికి, ఏవిఎన్ రెడ్డి గారికి మేము మద్దతు చేయడం జరిగింది. ఇవాళ మొదటగా టిగేరియా అధ్యక్షులు మాకు మద్దతు తెలిపినందుకు వారికి, వారి ఎంప్లాయీస్ బృందానికి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈనాడు గత కొద్ది రోజులకెళ్ళి చూస్తుంటే విశేష స్పందన. సకల జనులందరూ ఇవాళ నాకు మద్దతు ఇచ్చి శాసన మండలికి మీరు వెళ్ళవలసిందే, మా ఓటు తీర్పుతో మీరు గెలుస్తారని చెప్పడం చాలా సంతోషకరంగా ఉంది. ఇక్కడే కాదు, వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎక్కడికి వెళ్ళినా ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ఆచార్యులతో సహా ఇవాళ యావత్తు టీచింగ్ ఫెటర్నిటీ ఎడ్యుకేషన్ సిస్టమే తెలంగాణలో ఇబ్బందులలో ఉంది. వీరి పట్ల, వీరి సమస్యల పట్ల తెలుసుకొని వీరి పక్షాన పోరాడడానికి కౌన్సిల్కు 100%గా వెళుతానని తెలియజేస్తూ, ఇప్పుడు గురుకులాల సమస్యలు చూస్తుంటే ఇవాళ మన విద్యార్థులను కాబోయే భావి పౌరుల పరిస్థితిని ఎంత దారుణంగా ఉందంటే, టాయిలెట్స్ సరిగా లేవు, వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేవు. ఆ స్కూళ్ళల్లో పోయి చూస్తుంటే చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఆ టీచర్లు, అధ్యాపకులు వాళ్ళ బాధలు, వీళ్ళకి శాలరీస్ ఎప్పుడు వస్తాయో ఏమో తెలియదు. 010 అకౌంట్ ద్వారా వస్తే ఇన్ టైంగా వస్తాయి. ఇప్పుడు మనందరికీ తెలుసు, 30 రోజులు కష్టపడ్డ తర్వాత ఫస్ట్ కావుడుతోనే ఇంటి ఓనర్ పరేషాన్ చేస్తుంటాడు, పాల బిల్లోడు పరేషాన్ చేస్తుంటాడు, కిరాణా బిల్లు పరేషాన్ చేస్తుంటాడు. ఇన్ టైంగా శాలరీస్ వస్తే టీచర్లకు అవన్నీ పే చేస్తే ప్రశాంతంగా ఉండి క్లాస్లో పాఠాలు చెప్పడానికి టీచర్లకు ప్రశాంతత కావాలి. ఇవాళ టీచర్లు అందరూ ప్రశాంతత కోల్పోయి బడులకు పోతున్నారు, కానీ వాళ్ళు అక్కడ ఉండి కూడా సంతోషంగా డెలివరీ చేయలేకపోతున్నారు వాళ్ళు చేసే సబ్జెక్ట్ను. ఈ ప్రభుత్వాలందరూ, మనమందరం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరం ఆ టీచర్లు చదువు చెప్తేనే మనం ఆడదాకా వచ్చినాం. కానీ వచ్చిన వాళ్ళు మాత్రం మన టీచర్లు ఎట్లున్నారని చూడడం మర్చిపోయాం. ఇక మనం అంటారు కదా, సముద్రం ఒడ్డొచ్చిన తర్వాత తెట్టదలు పెట్టినట్టు వాళ్ళ గురించి ఆలోచించడమే బంద్ చేసినాం. ఇవాళ వారి పక్షాన పోరాడడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఆనాడు తెలంగాణ పక్షాన మనం పోరాడినాం. ఈరోజు అధ్యాపకుల పక్షాన, ఉపాధ్యాయుల పక్షాన, ఆచార్యుల పక్షాన పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. దానికి అన్ని వర్గాలు
అన్ని వర్గాలు మద్దతు ఇస్తున్నందుకు ప్రతి ఒక్క వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ